జ్ఞాన హృదయం కలుగ చేయము, దినములు లెక్కింపనేర్పుము. మాయుష్కాలం ఎంతో అల్పం, కాలం గతించును. మాయుష్కాలం ఎంతో అల్పం, కాలం గతించును. కాలం గతించును. జ్ఞాన హృదయం కలుగజేయు, దినములు లెక్కింపనేర్పుము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవనికైనాను జ్ఞానము కొద్దుగా ఉన్నేడలా అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు అని యాకోబు పత్రిక 1:5లో మనం చూస్తాం. జ్ఞానము చాలా ప్రాముఖ్యమైంది. కుటుంబాన్ని కట్టుకోవాలంటే జ్ఞానం కావాలి. భార్యకి జ్ఞానం కావాలి, భర్తకి జ్ఞానం కావాలి, పిల్లలకు కూడా జ్ఞానం కావాలి. మరి జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? బైబిల్ గ్రంథం చెప్తుంది, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తమైనని. ఆయనే జ్ఞానానికి మూలమైన వాడు. మనం ఆయన్ని అడిగితే దేవుడు తప్పకుండా మనకిస్తాడు. దేవుడిచ్చే జ్ఞానం ఎలాంటిదంటే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైంది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనున్నది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. ఈ జ్ఞానం కలిగి ఉంటే మన కుటుంబాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు నీ యందు గుప్తమైనవి. మాకు జ్ఞాన హృదయం దయచేయండి ప్రభా. సొలొమోనుకి జ్ఞానం ఇచ్చావు ప్రభా, మాకు జ్ఞానం ఇవ్వండి. విశ్వాసముతో నీ ఎదుట జ్ఞానాన్ని అడిగి పొందుకొంటకు సహాయం చేయండి. విత్తబడ్డ మాటలు మా హృదయ నీరుకటి ఫలింపచేయండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని దీవించండి. వివాహ దినాలు జరుపుకుంటున్న వారిని ఆశీర్వదించండి. వారి దాంపత్య జీవితంలో నీ ప్రేమ సమాధానాన్ని కలిగి ఉంటకు సహాయం చేయండి. బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి. ఈ బిడ్డలు అనేక మందికి దీవెనగా ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయపడమని సమాధానాన్ని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి.